ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రే ఎవడ్రా నా బైక్ అడ్డం పెట్టినవాడు ఎవడో? రే ఎవడ్రా గాడిదా? రే చిన్నయ్య, నీ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. కాస్త తగ్గిస్తే బెటర్. అలాగే. భయ్యా ఎవరు భయ్యా బైక్ అడ్డం పెట్టింది? సార్ నేనే సార్ బైక్ అడ్డం పెట్టింది. సారీ సార్, ఇప్పుడే తీసేస్తాను సార్. తీసేస్తాను. ఇప్పుడు ఓకేనా ఇష్యూ? నువ్వు ఎప్పుడు ఇలాగే కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఓకే పద వెళ్దాం. చిన్నయ్య, మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు? ఒక 50 మంది వరకు ఉండొచ్చు. ఎందుకు ఇప్పుడు? ఇక నుండి మన కంపెనీలో బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఆ మీటింగ్ లో కంపెనీ లాభ నష్టాల గురించి అందరి మేనేజర్ల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అలాగే గాని ఎందుకు? అలాగే కాదు చిన్నయ్య, ఇక నుండి బోర్డు మీటింగ్ లో అందరికన్నా ముందు నువ్వేం మాట్లాడాలో కూడా నేనే చెప్తాను. సరేనా? ఇష్యూ ఏదో వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ముందు మాట్లాడగలిగాను, అంతేగాని అంతమందిలో ఎలా మాట్లాడగలను? అవన్నీ నాకు తెలీదు చిన్నయ్య. నువ్విలా మాట్లాడితేనే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఏం స్కిల్స్? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వాక్ చాతుర్యమా? నోరు కూడా తిరగట్లేదు కదా ఇషు. ఇలాంటివి విన్నప్పుడే నాకోటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? చదువుకోక మంచి పని చేశానేమోనని. ఇషు ఐస్ క్రీమ్ తిందామా? ఓకే చిన్నయ్య. ఏమైంది ఇషు? కాలు పెనికింది. రా ఇషు. ఇలా కూర్చో. చిన్నయ్య, నొప్పి తట్టుకోలేకపోతున్నాను చిన్నయ్య. చిన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు ఇషు, నేను ఇప్పుడే వస్తాను. ఏమైందమ్మా? కాలు బెనికింది, చాలా నొప్పిగా. ఏది? భయ నాకు నైస్ గడ్డలు కావాలి. ఐస్ క్యూబ్ లేకపోతే ఐస్ క్రీమ్లు కరిగిపోతాయి. నా దందా ఆగిపోతుంది. ఐస్ క్యూబ్లు ఇవ్వడం కుదరదు. భయ్యా, నీ దగ్గరున్న ఐస్ క్రీమ్లు అన్నిటికీ డబ్బులు ఎంత అవుతాయి? 3000 సార్. ఆ 3000 నేను ఇస్తాను. నాకు ఐస్ క్యూబ్లు ఇవ్వు చాలు. సరే. చాలు. ఇచ్చు. కొంచెం ఓర్చుకో ఇషు. ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా ఉంది చిన్నయ్య. చిన్నయ్య, ఇంక చాలు, రిలీఫ్ గా ఉంది. తగ్గిందో లేదో బాగా చూసి చెప్పు. నిజంగా తగ్గింది, చిన్నయ్య.
ప్రేమించుకున్న వాళ్ళని చూశాను, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని చాలా జంటల్ని చూశాను. కానీ మీ జంట చాలా ప్రత్యేకంగా ఉంది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ముచ్చటగా ఉన్నారు. నీ కాలు పెనిక్కితే తను విలువెలలాడిపోయాడమ్మా. ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టమమ్మా. మీ ఇద్దరు కలకాలం చల్లగా ఉండండి అమ్మా. ఇప్పుడు పర్లేదు కదా ఈషు? ఆ చిన్నయ్య, పర్లేదు. ఏంటి ఈయన ఎక్కడో ఆకాశంలో విహరిస్తున్నట్టున్నాడు? చిన్నయ్య, చిన్నయ్య, ఏంటి? ఈషు, నేను నీ పక్కనే ఉన్నా, ఊహల్లో ఇంకెక్కడో ఉన్నట్టున్నావు. చిన్నపిల్లల్లా నీలో నువ్వే నవ్వుకోవటం, మురిసిపోవటం. ఏమైంది నీకు? అంటే అది ఈషు, ఇందాక పెద్ద ఆవిడ మనల్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు అంది కదా, ఆ మాటలు నాకు ఇంకా వినిపిస్తున్నాయి. చూసావా చిన్నయ్య, ఒకసారి మనం మార్కెట్కి కూరగాయలు కొనటానికి వెళ్తే ఒక ఆవిడ మనల్ని చూసి నేను హీరోయిన్లా ఉన్నాను, నువ్వు అసిస్టెంట్లా ఉన్నావని చెప్పింది. కాని ఇవాళ ఆ పెద్దావిడ నువ్వు నాకు దొరకడమే నా అదృష్టమని చెప్పింది. అంటే లోపం నీలో లేదు, చూసే వాళ్ళ దృష్టికోణంలో ఉంది. కాబట్టి నా కోసం నువ్వెప్పుడు నీ కలర్ గురించో పర్సనాలిటీ గురించో నీకు చదువు రాదనో ఫీల్ అవ్వకూడదు, సరేనా? ఓకే. ఇదే జోష్లో చిన్నయ్యకి ఒక టాస్క్ ఇద్దాం. అప్పుడు ఎవరితో అయినా మాట్లాడటం అలవాటవుతుంది. చిన్నయ్య, నువ్విప్పుడు పావని వదినికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు. పావని అక్కకా? అవును. నేనా? అవును, నువ్వే. ఫోన్ చెయ్. ఇప్పుడు ఎందుకు ఈషు ఇవన్నీ? చిన్నయ్య, నేను చెప్పింది చెయ్, ఓకేనా? ఫోన్ చెయ్. ఓకే, కానీ తనతో ఏం చెప్పాలి ఈషు? ముందు నువ్వు కాల్ చెయ్యి, నేను చెప్తాను. పావని వదిన ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఇదిగో పావని అక్క, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ ఆయన ఇక్కడ ఎవరో అమ్మాయితో రెస్టారెంట్కొచ్చాడు అని చెప్పాలి. సుందరం ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పు సుందరం. హలో అక్క, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ ఆయన ఎవరో అమ్మాయితో రెస్టారెంట్కి వచ్చాడు. ఇక్కడ ఎవరో అమ్మాయితో రెస్టారెంట్కి వచ్చాడు. ఏంటి సుందరం నువ్వనేది? స్పీకర్ ఆన్ చెయ్. ఒకటే ఈకలు పగపగలని చెప్పు. చెప్పు. ఇద్దరూ ఒకటే ఈకలు పక్కపక్కలు. నిన్నెప్పుడైనా తిన్నావా అని అడుగుతాడేమో గాని ఇక్కడ ఏకంగా గోరుముద్దలు తినిపిస్తున్నాడు. పాప నీ పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది అని చెప్పి. పాపం, నీ పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. ఎందుకైనా మంచిది మీ ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండక్క. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. ఇది మరీ దారుణం ఇషు. అక్కతో మరీ ఇంతలా ఆడుకోవాలా?